అండ్ సార్ ఇప్పుడు మనం హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి ఇస్తారు అని అనుకున్నాం, కానీ డిప్యూటీ పంచాయత్ రాజ్తోనే అయిపోయింది. అండ్ వంగపూడి అనిత ఆవిడకి ఇప్పుడు హోమ్ ఇచ్చారు. అసలు ఆవిడ ఎవరు అనేది చాలా మందికి తెలీదు. మీకేమనిపిస్తుంది సార్? యాక్చువల్గా పైకరావుపేట నుంచి గెలిచినట్టుంది ఆవిడ యంగ్ కింద లెక్క 40+ అనుకో, 41 40 అమ్మాయికి. నేను ఇందాక చూశాను, దాని గురించి క్వశ్చన్ అన్నారంటే ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది, షీ లుక్స్ గుడ్, బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మాయి. సో తను కొంచెం బాధ పెట్టారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటారని మాట్లాడటం, వాళ్ళ హస్బెండ్ ఇంట్రూడ్ ఇంటూ సంబడి ఎల్సెస్ పర్సనల్ లైఫ్ కూడా ఇంట్రూడ్ అయిపోయి, తర్వాత రోజా విమెన్ టు విమెన్ వాడకూడని భాష కూడా వాడేసి తిట్టుకోవడం ఎంతో చూసాం మనం ఈ 4-5 years. కానీ అప్పటి నుంచి కూడా బాబు గారికి అదే కాబట్టి చంద్రబాబు నాయుడికి చాలా అనుంగ శిష్యుల్లో ఒక ఆవిడ కింద పేరు తెచ్చుకుందనమాట. స్పెషల్ స్టేటస్ ఇవ్వటం వల్ల ఉండే ఉపయోగాలు అవన్నీ సెపరేట్గా చేయాలి ఒక వీడియో, దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్. అది దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. వీళ్ళు ఇప్పుడు నోరు ఇప్పాలి, చీఫ్ మినిస్టర్ ఇప్పాలి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆ పాత్ర ఇచ్చారు కాబట్టి అతను విప్పాలి. ఇక వీళ్ళంతా నేను మొన్నటి వరకు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడేవాడు జగన్ అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలి. దాని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడ హాయ్ అని చెప్పేసి ఈ పక్కన చిరంజీవి చెయ్య, ఈ పక్కన పవన్ కళ్యాణ్కి ఎత్తేసి ఆయన వెళ్ళిపోయాడు. అయ్యేవాడికి కావాలన్నాను. ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అసలు ఏమీ చేయలేదు. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గురించే వాళ్ళకి ఆ సీట్లు వచ్చినాయి. అందులో కూటమిలో కలుపుకున్నారు కాబట్టి వాళ్ళకి ఓపెనింగ్ అయింది అకౌంట్. అది అవ్వలేదు అక్కడ తమిళనాడులో, షేమ్ అయిపోయారు అక్కడ. అన్నామలై కుప్పస్వామి కూడా గెలలేదు, ఇక షేమ. తర్వాత ఏమో తమిళేసై అవ్వలేదని ఆయన తిడతాడు. ఏం చేస్తావిడే, వాట్ కెన్ షీ డూ ఎలోన్? మీ అంత సులభం కాదు అక్కడ టు ఎంటర్ ఇన్ టు తమిళ్ పాలిటిక్స్. ప్లస్ ఏమో ఒక పార్టీని నాశనం చేశారు వాళ్ళు, ఏఐడిఎంకేని. అయినా కూడా ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే దే హ్యావ్ టు గివ్ దిస్ 3 ఫస్ట్: పోలవరం, స్పెషల్ స్టేటస్ అండ్ ఆల్సో అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ మీద జగన్ ఎలాగైతే ఫాలో అయ్యాడో అదేవిధంగా మిస్టర్ పవన్ కళ్యాణ్ ప్లీజ్ ఫాలో దట్. బ్రహ్మాండమైన సిస్టమ్ అది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే బాగా చేసిన వాటిని చేయాలి, ప్రతిదానికి అపోజ్ చేసేసి బుట్టదాఖలు చేసేయకూడదు. ఎస్ డన్. అదేవిధంగా మీరు క్యాంటీన్ మూసేటట్టు తప్పది, అమరావతిలో గడ్డి మొలిచేటట్టు చేశారు, అది తప్పది. అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ క్యాంటీన్ ఏదో పెడుతున్నారు. ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్. అది అవును, 10 రూపాయలకి 5 రూపాయలకు భోజనం వస్తుందంటే ఎంత ఉపయోగం అది. అది వచ్చి అతను మూసేయటం ఏంటి? అదే వెండేటా పాలిటిక్స్ అంటేనే, కక్షపూరిత రాజకీయాలు. సో అటువంటి వాటికి ఎక్కువ ఇవ్వకండి. కావాలంటే మీకు ఎవరెవరిని పెట్టాలనుకున్నారో బొక్కలో పెట్టేసి ఆర్ఆర్ఆర్ కొట్టేట్టు కొట్టించేది వదిలేయండి. అది వదలదు ఎవరు ఆవిడ. అదంటే ఆ విషయం వదలదు అన్నాను. ఆవిడ అదనకూడదు, హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి. అనితనే అమ్మాయి, అదే నేను ఆవిడ అంటలేదు, ఆ పాయింట్ అంటున్నాను అనమాట. సో ఆవిడ వదలదు డెఫినెట్గా. ఇక్కడ వరకు ఉంది ఆవిడకి. ఇంకా అవన్నీ ఆవిడ, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ రెడ్ బుక్, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మీద చేయకూడదు కదా గవర్నమెంట్లు. చేశారు, చేయకూడదు గవర్నమెంట్లు చేయకూడదు. సో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద వాళ్ళందరినీ డెఫినెట్గా అనుభవిస్తారు. ఈలోగా బీజేపీలోకి జంప్ అయ్యే ప్రమాదం ఉంది. ఎవడొచ్చినా ఆహ్వానించే పార్టీ ఎదురా అంటే ఎంత క్రిమినల్ అయినా 100 మర్డర్లు చేసినా వాడిని ఇన్వైట్ చేసేవాడు ఎవరో బీజేపీ. ఇప్పుడు రోజు కొత్త పాట పాడుతున్నాడు, బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు అంటున్నారు. ఇది యాంటీ క్లైమాక్స్. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. అలాగా ఆవిడకి తెలీదా? అదేదో నేర్చింది, ఆ సామెత పైకి అనకూడదు, ఇది తెలీదా అని. సో ఆ విధంగా తెలుసు. వీళ్ళందరూ ఏం చేశారు? సృజనా చౌదరి, సీఎం రాంబోష్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. కేసులు ఉన్నాయని తెలిసేటప్పటికి దే జంప్డ్. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ వెళ్ళడానికి ట్రై చేశాడు, అతను వెళ్ళలేకపోయాడు, ఢిల్లీ నుంచి కదలలేకపోయాడు. అతనికి మినిస్టర్ కూడా ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే తర్వాత ఏదో ఇస్తారు పాత్ర. కానీ అతనికి నోరు ఎక్కువ కదా, ఫౌల్ మౌత్ అంటారు దాన్ని. దాని గురించి రఘురామరాజు గారికి ఎందుకు ఇవ్వరంటే అతనికి అసలు డిప్లొమాసీ లేదు, అస్సలు లేదు. సో అది బ్యాడ్ అయిపోయింది. ఐరన్ టంగ్ అంటారు కదా. రేపొద్దున చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి గ్యారెంటీ ఏంటి? ఏదో ముళ్ళు ఇరుకుద్ది, డబ్బులు ఉన్న ఓటు కింద లెక్క. గవర్నమెంట్ కొంత ఎగ్గొట్టాడు బ్యాంకులకి, ఇంట్లో కూర్చుంటాడు, రారంటే పోరా అన్నాడంటే అని ఎవడ పెడతాడు ఫిట్టింగ్. చంద్రబాబు నాయుడు కూర్చుని మళ్ళీ బ్యాట్ మాడతాడు. నీ గురించి బ్యాట్ మాట్లాడు, నా గురించి మాట్లాడా?
దాని గురించే వాళ్ళు పక్కన పెట్టారు. ఏదో ఇస్తారు అతనికి. డబ్బు ఎవరికి కావాలి? డబ్బు ఆ పెమసాని కంటే డబ్బు ఉన్నవాడేం కాదు కదా. ఆయనకి సహాయ మంత్రి ఇచ్చాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ బికాస్ అతను బాగా ఎడ్యుకేటెడ్. అతను చాలా కష్టపడి వచ్చాను అందరితో చెప్తున్నాడు. అన్నిటి అందరూ కష్టపడే వచ్చారు. నేను ఆయన కూడా మళ్ళీ పొగిడి ఎదుగు దిహేత్రం అంటే నేను చాలా కష్టపడి వచ్చాను ఇంటర్మీడియట్ నుంచి అంటే అందరూ ఇంటర్మీడియట్ నుంచి కష్టపడి వచ్చారు. నువ్వు రాదా నీకు కలిసి వచ్చింది యూఎస్ వెళ్ళిన తర్వాత. యువర్ ద టీచింగ్ లెవెల్ సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ ఇన్స్క్రిప్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి చేసుకుంటూ మొత్తానికి పైకి వచ్చింది. అది నేను ఒక్కడనే చెప్పగలను అని ఆయన చాలా హ్యాపీగా ఏదో ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. స్ఫూర్తి అది అస్తమానం ట్రోల్ అవుతుంది. ట్రోల్ కాదు దాన్ని ఏమంటారంటే రీల్స్లో బాగా వైరల్ అవుతుంది. నేను ఇంటర్మీడియట్ నుంచి కష్టపడ్డానంటే ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కష్టపడేవాళ్ళు ఉన్నారు. ఫుడ్ లేకుండా మున్సిపల్ స్కూల్లో చదివి కష్టపడ్డేవాళ్ళు ఉన్నారు. లైక్ వై టేక్ అబ్దుల్ కలాం. అయినా ఇంకా అది ఆపడం మంచిది. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి కష్టపడ్డం ఇంకెప్పుడు కష్టపడతావు? ఎప్పుడు కష్టపడడం గురించి చెప్పుకుంటారు. నాకు అది చాలామంది చెప్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో నేను చాలా కష్టపడి వచ్చాను. ఎందుకు వచ్చావు పైకి వచ్చావు కాబట్టి నువ్వు కోట్లు తీసుకుంటావు. అప్పుడు నువ్వు కష్టపడి వచ్చినా కూడా క్లిక్ అవ్వడం వాళ్ళు ఉన్నారు. సినిమా ఉంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్కి వచ్చింది మన వాళ్ళకి అర్థం అవుతుందని. కన్ని మనసులు అనే సినిమాలో ఆదిత్య సుబ్బారావు గారు ఇద్దరు ఇంట్రడ్యూస్ చేశాడు. రామ్మోహన్ అని ఒక బ్రాహ్మణ అబ్బాయిని గట్టమనేని ఆయన పేరు కృష్ణ గారి పేరు ఆయన నేనే. ఒక ఆయనకి అమ్మాయిన ఒక అతను బ్రాహ్మణుడు పైకి రాలేదు, ఏదో పైకి వచ్చాడు. ఏం చెప్తారు? అతను కష్టపడ్డాడు, చాలా అందగాడు అతను రామ్మోహన్. ఆయన ఉన్నారు లేదు నాకు తెలియదు కానీ చాలా అందగాడు. ఇద్దరు హీరోలు అందులోను. మీకు అర్థమైందా? కృష్ణ గారు పైకి వచ్చారు. కృష్ణ గారు ఎలా తెల్లగా ఉండేవాడు, ఆయన కృష్ణ గారు బంగారంలో ఉండేవాడు. అది వేరే విషయం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా ఆయన కలర్ అంతా చాలా తెల్లగా, మంచి హైటు, సక్సెస్. అతనికి సక్సెస్ అయ్యి ఉండదు. ఇద్దరు ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యారు. మీకు అర్థమైంది. ఇప్పుడు వై కృష్ణరాజు గారు కూడా అదే టైంలో అయ్యాడు. నేను హీరోని అవుతాను ఆయన ఎంత అన్నా కూడా బీహార్ నుంచి వచ్చి నువ్వు వెళ్ళనే, నీ లుక్కే వెళ్ళను అని చెప్పేసి వెళ్ళ చేశారు అతన్ని. అతను అతనే ప్రభాస్ పెదనాన్న, సూర్యనారాయణ రాజు గారు అబ్బాయి, అతను వచ్చి కృష్ణరాజు గారు. ఓకే, సినిమాది కూడా ఎందుకు టచ్ ఇస్తానంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారండి మన వీడియోలు. అంతే, ప్రతిదానికి సినిమా ఎగ్జాంపుల్ రెడీగా ఉంది కాబట్టి మనకి. పాలిటిక్స్లోనే పవన్ కళ్యాణ్ అతను పవర్ స్టారే పాలిటిక్స్లో ఉన్నాడు, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఫ్రమ్ తమిళనాడు. సినిమాలకి లింక్ అయింది వాళ్ళదే ఫస్ట్. ఎంజీఆర్, శివాజీ గణేశన్. కరుణానిధి సినిమా మనిషే, సినిమా రైటర్ అయినా, ఎక్సలెంట్ రైటర్ కరుణానిధి. తమిళ్లో స్కాలర్. ఆయన కథలకి ఆయన యాక్ట్ చేశాడు. ఎవరు? ఎంజీఆర్. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు. తర్వాత పార్టీ అభిమతాలతో ఎవరికాళ్ళని పెట్టారు, పొలిటీషియన్స్ అయిపోయారు. వాళ్ళకి ఎందుకు అవేర్నెస్ అంటే ప్రజలకి సినిమాతో లింక్ అయింది. మనకంటే ఒక 30-40 సంవత్సరాల ముందు మనకెప్పుడు అవగాహన వచ్చింది? బికాజ్ ఆఫ్ ఎన్టీ రామారావు. ఒక హీరో పాలిటిక్స్లోకి వచ్చాడు కాబట్టి మన ఈనాడు చదవడం మొదలుపెట్టాం. మీకు అర్థమైందా? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. అసలు పేపర్ చదవటం, మామూలు వ్యక్తి చదవటం ఎప్పుడు మొదలుపెట్టాయంటే ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్లో రావడం వల్లనే. అంటే సినిమాకి అంత క్రేజ్. సో అటువంటిది ఇప్పుడు మన ఇండస్ట్రీ అంతా వచ్చేసింది. ఇప్పుడు మంచి మార్కెట్లో ఉన్నప్పుడు వచ్చింది, ఇంకా వాళ్ళకంటే మార్కెట్ అయిపోతుంది అప్పటికి. రామారావు గారికి, కృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారంటే. పవన్ కళ్యాణ్ ఈజ్ హాట్ సీట్లో ఉన్నాడు. ఇంకాను ఆ టైంలో పాలిటిక్స్కి వచ్చాడు 10 సంవత్సరాలు కష్టపడి. అంచేది ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు సోషల్ మీడియాని. సో ఫైనల్లీ వీ మస్ట్ విష్ ఆల్ ద మినిస్టర్స్ విచ్ హెస్ ఫార్మ్డ్ ఫర్ ఏపీ గవర్నమెంట్కి, ఎస్పెషలీ పనిధి గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఐ విష్ హర్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు డూ వెల్. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ టు డూ వెల్. బికాజ్ చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి, ఆ విషయంలో కొంత తెలుసుకోవాలి. ఆవిడ కూడా తెలుసుకుంటే డెఫినెట్గా చేయగల సమర్థురాలు మటుకు. ఎక్కడా జంకే ప్రశ్న లేదు. క్వశ్చన్కి సమాధానం చెప్పగల సమర్థత ఉంది కాబట్టి ఆయన ఇచ్చారు. ప్లస్ ఏమో వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి ఇవ్వాలి. అందరూ ఆయనకు కావాల్సిన వాళ్ళే. ఆయన మాట జవదాటరు ఎవరోను. ఏమో అటు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత తలకెక్కిపోతుంది కొంతమందికి. డేంజర్ అది. అంచేత వీళ్ళ మాటలో, లోకేష్ మాటలో వినేవాళ్ళే కావాలి. వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు లోకేష్ హోమ్ మినిస్టర్ కింద లెక్క. నేను అలాగండి ఆవిడ ఇన్సల్ట్ చేయట్లేదు. అలా అంత దగ్గర వాళ్ళకి ఇస్తారు అది. నేను అక్కడ క్లోజ్లో వాచ్ చేశాను కాబట్టి. నేను క్లోజ్గా వైఎస్ఆర్ గవర్నమెంట్ అంతా ఉన్నాను నేను. తర్వాత ఇదంతా కేసీఆర్ల మినిస్టర్లు ఆవిడ ఉన్నప్పుడు కూడా మొత్తం క్లోజ్గా వాచ్ చేస్తున్నాను. ఆవిడ చాలా చాలా డీసెంట్ వ్యక్తి. ఆవిడ కొంచెం ఇలా ఫౌల్గా మాట్లాడడం
సత్యేంద్రారెడ్డి షీ స్పీక్స్ వెరీ నైస్లీ అనమాట. సో అంచేది వీళ్ళందరూ చూసిన మీద నాకు అర్థమైంది ఏంటంటే సీఎం ఏం చేయమంటే చేస్తారన్నమాట. సీఎంఏ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవడానికి ఆ బ్లేమ్ పెట్టుకోకుండా ఇలాగ ఇవ్వటమే కరెక్ట్.